మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మన కీరవాణి గారు ఉన్నారు కదా, గురువు గారు. మ్యూజిక్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మహానుభావుడు. ఆయన గురించి మేము చెప్పలేము. బట్ అనుకోకుండా ఏమైందంటే ఆయన గారు ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నారని తెలిసేసరికి చిన్న ఆశ ఉంటది కదా సార్, ఏమన్నా చిన్న అవకాశం ఉంటదేమో అని నేను గురువు గారికి ఒక చిన్న మెసేజ్ పెట్టాను. గురువు గారు, నా పేరు రమేష్ అండి, వందే మాత్రం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే మీరే కదా అది హోస్ట్ చేసేది, ఒకవేళ అవకాశం ఉంటే నాకు చిన్న అవకాశం ఇవ్వండి గురువు గారు అని మెసేజ్ పెట్టాను. పెడితే గురువు గారు, ఎవరండి మీరు, చాలా చక్కగా మాట్లాడారు. ఆయన చక్కగా మాట్లాడారంటే ఎవరితో మాట్లాడితే నా అదృష్టం అనుకుంటాం. కీరవాణి గారు కాల్ చేశారు. ఇలా మేము కాదండి కండక్ట్ చేసేది, మీరు ఎక్కడి నుంచి అంటే చెప్తాను, నేను ఖమ్మం తీసుకెళ్ళండి, ఇలా ఈ సంవత్సరం నేషనల్ దాంట్లో మాత్రం పాటించాము అని అంటే, అవునా మనం కాదండి అది చేసేది, డాన్స్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి చాలా అంటే ఒక విధంగా చెప్పాలి, నా జన్మ ధన్యం అయిపోయింది. ఆయన గారిని నేను స్క్రీన్ పైన చూడటం కానీ ఆయన గారితో మాట్లాడటం అనేది ఎలాగ. అయితే తర్వాత సత్యవతికి సార్ అడిగారంట. అయితే సార్ అడిగారు, నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారనేసరికి నేను సత్యవతి ఇచ్చింది సార్ అని చెప్పేసి అన్నాను. బట్ అది అబద్ధం, ఎందుకంటే నేను అందరి ముందే చెప్పి అది అబద్ధం. నా దగ్గర గురువు గారి నెంబరు గత 2 సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే ఇండస్ట్రీలో అందరూ నెంబర్ ఉన్నాయి కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడారు. అయితే అది అక్కడ సత్యవతి మీకు ఎలాంటి సహాయం చేయలేదు కీరవాణి పరిచయంలో, అది అంతే అంటారా? సో తర్వాత అవసరం లేదు అక్కడ. అయితే అది జనవరి మంత్ లో అయిపోయింది. నాకు ఎప్పుడు 9వ తారీఖు నైట్ అంటే అరౌండ్ 2:30 ఆ టైం అప్పుడు నాకు కాల్ వచ్చింది. యాక్చువల్ నేను ఎప్పుడు ఏప్రిల్ 10వ ఈ ఏప్రిల్ అంటే ఈ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఏప్రిల్ 9వ తారీఖు. అంటే ఈ స్కామ్ స్టార్ట్ అయినాక, మైక్రో ఫైనాన్స్ స్కామ్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, చెప్పండి, కంటిన్యూ. దాని గురించి నాకు జీరో నాలెడ్జ్. దట్స్ ఓకే. ఇప్పుడు కాదు బ్రదర్, ఇప్పుడు ఆ స్కామ్ అనేది అది అన్ని ఛానల్ చెప్తున్నాయి, అది మనము ఆల్రెడీ నేను చాలా సార్లు మాట్లాడినా, దాని గురించి మనం అవసరం లేదు. మనము మీతోటి ఏం సాంగత్యం ఉంది, మీతోటి ఆమెకి సంబంధం ఏముందో ప్రజలకు తెలియాలి. అదే అయిన తర్వాత నేను 10th రోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. అన్నా, నేను కీరవాణి గారితో మాట్లాడాను అన్న, కీరవాణి గారు నీ గురించి అడిగారు, నీ గురించి చెప్పాను. నేను షాక్ అయ్యా ఒకసారి. గురువు గారు నన్ను అడగటం ఏంటి, గురువు గారి నుంచి ఏం చెప్తాం ఏంటి, అసలు సంబంధమే లేదు కదా అని చెప్పేసి చూశాను. చూస్తే నేను సత్యవతికి మెసేజ్ పెట్టాను, ఓకేనా గురువు గారికి ఏం చెప్పుకుంటావు, నాకేం రాదని చెప్పుకుంటావు బహుశా, లేదా నీ పేరు చెప్పుకొని. ఎగ్జాక్ట్లీ నా దగ్గర ఉంది, ఆ మెసేజ్ ఉంది నా దగ్గర. అదే రోజు పెట్టింది, నాకేం రాదని చెప్పుకుంటావు బహుశా, పాఠం రాదు, జస్ట్ నీ పేరు వాడుకుంటున్నాను చెప్పుకుంటావు సార్. ఓకే, నో ప్రాబ్లం, అయినా కూడా నో ప్రాబ్లం. అంటే మీకు ఆమె మీద అంత మంచి అభిప్రాయం ఉంది కాదు బ్రదర్, మీకు ఆమె మీద అంత మంచి అభిప్రాయం ఉంది. చెప్పండి. 100% ఉంది. చెప్పండి. 100% ఉంది. ఒకవేళ కావాలంటే నేను ఆ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. చెప్పండి. అమ్మాయికి పెట్టిన మెసేజ్ అది. అట్లా నాకేం రాదని చెప్పుకుంటూలే సత్య, అయినా నో ప్రాబ్లం, జాగ్రత్త, మీడియాలో నీ గురించి చాలా న్యూస్ వస్తున్నాయి, జాగ్రత్త, గాడ్ బ్లెస్ యు సత్య అని మెసేజ్ పెట్టి. ఓకే, ఏమైంది తర్వాత? ఏమైంది? అది పెట్టిన కొద్దిసేపటికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మీరు పెట్టిన వీడియో పంపించావు. అవునా? ఓకే. తీరా చూస్తున్నా, వీడియో చూస్తున్నావు, ఏంటబ్బా ఏంటి అందులో మీ మాట్లాడే విధానం చాలా ఇదిగా ఉంటుంది. నాకు భయం వేస్తుంది ఆ వీడియో చూసాను సేపు. ఎందుకంటే జర అదే ఈడేం బూతులు తిడతాడో అని అనుకున్నారు. నాకు భయం వేసింది, నాకు భయం వేసింది. అసలు నేను క్యాజువల్ గా మాట్లాడిందని వీడియో ఎలా చేశారు, వీడియో చేసి ఈ అమ్మాయికి ఎలా వెళ్ళింది, అసలు ఫోన్ ఏంటి, అసలు ఫోన్ చేస్తూనే ఉంది. అన్న ఫోన్ లిఫ్ట్ చేయండి, అన్న ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. ఒకసారి లిఫ్ట్ చేసి సత్తే నేను డ్యూటీలో ఉన్నా, తర్వాత మాట్లాడతారా, లేదు నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సింది, నువ్వు మాట్లాడాల్సింది ఏముంది ఇందులో, ఈ అమ్మాయి ఇంత తానట్లాడుతుంది ఏంటని చూస్తే ఆడియో కాల్ చేస్తుంది, నార్మల్ కాల్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. సరే, వీడియో కాల్ చేసినప్పుడు సత్య నేను డ్యూటీలో ఉన్నా, మళ్ళీ మాట్లాడతారా అంటే, లేదు నువ్వు ఎక్కడున్నావు చెప్పని మెసేజ్ పెట్టింది. నేను ఎక్కడున్నదే చెప్పను ఇప్పుడు నీకు, కావాలంటే నేనే కాల్ చేస్తా సత్య అన్న.
మరి ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. నేను చేస్తున్న స్కూల్ దగ్గరికి వచ్చింది. వచ్చి దాదాపు అన్న బయటికి రా, నీతో మాట్లాడాలి అంటే, నేను ఇప్పుడు బయటికి రావడానికి అవసరం అయితే నువ్వే లోపలికి రా అని చెప్పేసి అంటే వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీరున్న స్కూల్ కి వచ్చింది. ఆ స్కూల్ కి వచ్చింది. అవునా? ఈ మధ్య లాస్ట్ మంత్ అంటే మళ్ళీ 2023 తర్వాత మళ్ళీ అమ్మాయిని చూస్తే ఈ స్కామ్ స్టార్ట్ అయినాక, నా వీడియో పెట్టినాక వచ్చింది మీ దగ్గరికి. మీ వీడియో పెట్టిన తర్వాత వచ్చింది. ఏమైంది సత్య, ఏమైంది రా, ఇంత టెన్షన్ పడుతుంది ఏంటని క్యాజువల్ ఇద్దరం కార్ లోనే కూర్చొని మాట్లాడుతున్నాయి. ఎవరో స్కూల్ వాళ్ళు. ఎక్కడ? బాచ్పల్లి అంటే ఎక్కడ ఉంటది? బాచ్పల్లి అంటే ఎక్కడ? కుకట్పల్లి దగ్గర. మియాపూర్ నుంచి లోపలికి రా, అంటే కుకట్పల్లి దాటి పోవాలి. కుకట్పల్లి దాటి పోవాలి. జేఎన్టీ. అవునవును, జేఎన్టీ లోంచి లోపలికి రావాలి ఇటు. అదే మియాపూర్ అయితే డైరెక్ట్ మియాపూర్ టు మేడ్చల్ రోడ్. అదే బ్రదర్, నేను అప్పుడు ఎప్పుడో జమాన్లో, నేను ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు ఆ కుకట్పల్లి దాటి ఇంకా ముందుకు పోతే అది వస్తుంది, అది మియాపూర్ అవన్నీ. అవునవును, మియాపూర్ నుంచి మళ్ళీ లోపలికి రావాలి, నిజాంపేట నుంచి రావాలి. మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు. వచ్చిన తర్వాత అన్న చూడు ఇలా ఒక వీడియో పెట్టాడు, చూడు ఎంత దరిద్రంగా పెట్టాడు అని అంటే, ఏముంది అందులో దరిద్రం ఏముంది సత్య అన్న అంటే, చూడన్నా నేను ఇలాంటి దాన్ని అంట, అలాంటి దాన్ని అంట అంటే నేను చెప్పాను, సత్య నోరు కొంచెం అదుపులో పెట్టుకో, వాళ్ళు చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ, అసలు వాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలియదు. అంటే నీకు ఆయన గారు ఎలా